ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ బూందీ లడ్డు. ఇది నా ఫేవరెట్, మీకు కూడా ఫేవరెటా? అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, మీరు కూడా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. సో చూసేద్దామా ప్రిపరేషన్. ముందు గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పు శనగపిండి వేసుకోవాలి. కొంచెము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయకపోయినా పర్లేదు. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న శనగపిండి కప్లో 1 కప్ వాటర్ తీసుకోవాలి. ఇలా 1 కప్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. 1 కప్ పైన నాకు ఇంకొంచెం వాటర్ పట్టింది, 1/4 కప్. సో నాకు టోటల్గా 1 కప్ పైన 1/4 కప్ వాటర్ సరిపోయింది. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల షుగర్, మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. 2 కప్పులు. 2 కప్పుల షుగర్కి 1 కప్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇది నానబెట్టాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక బూందీ గరిటతో కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న హోల్స్ గరిటతో కానీ ఇలా ఒక గరిటతో పిండి తీసుకొని ఇలా వేయాలి. ఇలా వేస్తూ అప్పుడు బూందీ అంతా కూడా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోద్ది. ఇలా 1-2 టైమ్స్ కలపాలి. తక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి బూందీ. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అక్కర్లేదు. చూడండి, ఈ లైట్ కలర్ సరిపోతుంది. సెకండ్ టైం వేసేటప్పుడు పిండిని మొత్తం తుడుచుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్, గరిట బ్యాక్ సైడ్ తుడుచుకొని వేస్తే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. హై ఫ్లేమ్లోనే ఉండాలి మంట, అప్పుడే బూందీ చక్కగా వస్తుంది. సో ఇలా పిండిని మొత్తం వేసుకోవాలి. బూందీ ప్రిపేర్ అయ్యాక 1.5 స్పూన్ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పాకం పెట్టుకోవాలి. ఇది 5 మినిట్స్ వరకు పడుతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. సో పాకం ప్రిపేర్ అయిందా తెలుసుకోవడానికి బ్యాక్ సైడ్ స్పూన్ ఇలా టెస్ట్ చేసుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది, మరి ముదురు అక్కర్లేదు. ఇందులో కొంచెం యాలకుల పొడి, ఎల్లో ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇదంతా కూడా ఇంకో 2 మినిట్స్ వరకు పడుతుంది. లైట్ తీగపాకం వచ్చినాక 2 మినిట్స్ వరకు ఇవన్నీ పడుతుంది ప్రాసెస్. ఇప్పుడు బూందీ వేసుకోవాలి. మనము ఫ్రై చేసుకున్న బూందీ ఉంది కదా, అది వేసేసుకోవాలి. పాకానికి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న బూందీని కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇది 2 మినిట్స్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మరీ వేడి పైన కట్టక్కర్లేదు, లడ్డూలు చల్లారనివ్వాలి. లైట్ వేడి ఉన్నప్పుడు మనం లడ్డు కట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి పూసుకొని బూందీని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రోల్ చేస్తూ చుట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. టిప్స్ కరెక్ట్గా ఫాలో అయితే మనకి లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, లడ్డు కట్టేసుకున్నాము. అలాగే మిగతా బూందీని కూడా అలాగే చుట్టుకొని కట్టుకోవాలి లడ్డు.
చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. టిప్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. మనకి బూందీ రౌండ్గా రావాలి. అలాగే పాకం కూడా పర్ఫెక్ట్గా వస్తే లడ్డు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది. చూస్తూనే నోరూరిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే జ్యూసీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.